నమస్తే, వెల్కమ్ టు ఆదాన్ హైదరాబాద్. నేను బాపయ్య. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ గురించి చెప్పుకునే ముందుగా అసలు ఆ టాపిక్కి సంబంధించి ఒక వీడియో మీకు చూపిస్తాను. ఆ వీడియో చూసిన తర్వాతే మనం మాట్లాడుకుందాం. ఎస్, ఈ వీడియో ఇది ప్రస్తుతం ట్విట్టర్లో బాగా వైరల్ అవుతున్న వీడియో. చూడండి, ఇక్కడ కొంచెం క్లియర్గా మీకు కనిపిస్తుంది. 2028లో రప్ప కాంగ్రెస్ నాయకులకి మిత్తి వడ్డీతో సహా చెల్లిస్తాం. దీన్ని చూస్తుంటే నాకు ఒక విషయం జ్ఞాపకం వస్తుంది. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసే ఉండేవి, కానీ భౌగోళికంగా కలిసి ఉన్నప్పటికీ ఇక్కడ ఉండే ఆహారపు అలవాట్లు వేరుగా ఉండేవి, అక్కడ ఉండే ఆహారపు అలవాట్లు వేరుగా ఉండేవి. అక్కడ వాటిని ఇక్కడికి, ఇక్కడ వాటిని అక్కడికి మనం మార్చుకుంటూ ఉండేవాళ్ళం. సో రాజకీయంగా చూస్తే కనుక తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లోనూ భిన్నమైన రాజకీయ వాతావరణమే ఉంటుంది. అక్కడ కొంచెం మనవాడు, మన కులపువాడు అని చూసి ఓటేసే తరహా విధానం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఎంత కాదనుకున్నా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఈ మాట నచ్చినా నచ్చకపోయినా కుల రాజకీయం అనేది తెలంగాణతో కంపేర్ చేస్తే ఆంధ్రాలో కొంచెం ఎక్కువ అనే మాట వాస్తవం. అది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా. అయితే ఇక్కడ తెలంగాణలో మాత్రం దానికి భిన్నంగా ఉంటుంది. కొంత ఈ ఘర్షణలు, నరుక్కోవటాలు, మర్డర్లు చేసుకోవడాలు, రాజకీయ మర్డర్లు ఇలాంటివన్నీ కాస్త తక్కువ. కానీ ఇప్పుడు ఆంధ్ర ప్రజల మనోభావన ఎలా ఉందంటే, నిన్నటి వరకు ఈ దౌర్భాగ్యం మా ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉండేది. ఇప్పుడు అంటే ఈ పోస్టర్ చూసిన తర్వాత 2028లో రప్ప కాంగ్రెస్ నాయకులకు మిత్తి వడ్డీతో సహా చెల్లిస్తాం అనే ఈ పోస్టర్ చూసిన తర్వాత, ఇది ఈరోజు ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ మీటింగ్లో ఒక బీఆర్ఎస్ కార్యకర్త ఇలాంటి పోస్టర్ని తీసుకొచ్చి ప్రదర్శించారు. ఆ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో, ట్విట్టర్లో వైరల్గా మారింది. సో సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారిన ఈ ఫోటో చూసి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు అనుకుంటుంది ఏంటంటే, ఈ దౌర్భాగ్యం నిన్నటి వరకు మా ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉండేది, ఈ రాజకీయ రౌడీజము, రాజకీయ గూండాయిజము. కానీ ఇప్పుడు ఇది తెలంగాణకు కూడా పాకింది. అంటే ఈ ఖమ్మం అనేది ఆంధ్రప్రదేశ్కి, మన తెలంగాణకి స్టార్టింగ్ జిల్లా, అంటే బోర్డర్లో ఉండే జిల్లాలు కాబట్టి, సో మెల్లగా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ మొత్తానికి వ్యాపిస్తుందేమో అని చెప్పేసి వాళ్ళ ఆలోచన. అయితే తెలంగాణ ఏమైపోతే వాళ్ళకెందుకు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వేరైపోయాయి కదా అని మీరు అనుకోవచ్చు. చూసే ఆడియన్స్కి కూడా ఈ భావన కలగొచ్చు. కానీ ఏంటంటే విషయం, వాళ్ళ పిల్లలందరూ కూడా ఇక్కడే ఉద్యోగాలు చేసుకుంటున్నారు కదా. 70% మంది ఆంధ్రప్రదేశ్ పిల్లలు ఇక్కడే ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వాళ్ళలో అసలు కొంతమంది ఇక్కడ తెలంగాణలో ఓటు హక్కు వచ్చి ఇక్కడే స్థిరపడిపోయి తెలంగాణ మనుషుల్లాగా, పూర్తిగా తెలంగాణ వాళ్ళకిలాగా మారిపోయిన సందర్భం కూడా ఉంది. సో మరి వాళ్ళల్లో కూడా ఈ భావన రావటం సహజమే. అయితే ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఈ పోకడ ఆంధ్రప్రదేశ్లో ఎలా మొదలైంది అనేది మాత్రం ఒకసారి చూద్దాం. చూడండి, ఇది జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకి వచ్చిన సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఈ పోస్టర్ని తీసుకొచ్చారు. 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేట తలకాయలు నరికినట్టు రప్ప నరుకుతాం ఒక్కొక్కడిని అని చెప్పేసి ఈ పోస్టర్ చూపించారు. సో ఈ పోస్టర్ చూపించినప్పుడు జనరల్గా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు, లేదా కూటమి సర్కారు కావచ్చు, రెస్పాండ్ అయింది. ఈ పోస్టర్ చూపెట్టిన ఈ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వీళ్ళని రిమాండ్కి పంపించారు, అంటే వీళ్ళ మీద కేసు పెట్టారు. సో దీనికి సంబంధించి గట్టి వార్నింగ్ కూడా ఇచ్చారు, ఇటువంటి తరహా వ్యాఖ్యలు చేయటాన్ని ఖండిస్తున్నాము అని చెప్పేసి. తెలుగుదేశం పార్టీ కావచ్చు, లేకపోతే ఏ రాజకీయ పార్టీ అయినా కావచ్చు, ఇటువంటి వ్యాఖ్యలని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహ్వానించదు. కేవలం రాజకీయ పార్టీలే కాదు, అసలు ప్రజలు కూడా ఇటువంటి రాజకీయ వాతావరణాన్ని కోరుకోరు అని చెప్పేసి చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు, ఆయన భావన ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. సినిమా డైలాగుల్ని పోస్టర్లుగా పెట్టినందుకు ఇద్దరిని రిమాండ్కి పంపారు. సినిమా డైలాగులను పోస్టర్లుగా పెట్టినందుకు జరుగుతా ఉన్నా. నీకు అంత కష్టంగా ఉంటే సెన్సార్ బోర్డులు దానికి ఎందుకు పర్మిషన్ ఇవ్వాలా? డైలాగులు తీసేయండి. ఇంకా బాలకృష్ణ సినిమాలో, పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తే ఇంకా పెద్ద పెద్ద డైలాగులు కనిపిస్తాయి.
సో అయితే బాలకృష్ణ గారు నిన్న మొన్న సినిమాలు తీయడం మొదలుపెట్టలేదు. పవన్ కళ్యాణ్ గారికి కూడా నిన్న మొన్న తెర మీదకి వచ్చిన హీరో అయితే కాదు, ఎప్పటి నుంచో ఉన్నాయి వాళ్ళ సినిమాలు. మరి ఎప్పటి నుంచో రాజకీయాలు కూడా ఉన్నాయి. బాలకృష్ణ గారు మరి ఢిల్లీలో కాదు సీమ సందుల్లో చూసుకుందాం, తొడగొడితే గుండె ఆగిపోతుందనే డైలాగులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించారు, కానీ చెప్పలేదు. నేను చెప్తున్నాను అంతే తేడా. సో అలాంటివి మరి అప్పుడు కూడా రాజకీయాలు ఉన్నాయి కదా. మరి అప్పటి రాజకీయ నాయకులు ఎవరు ఈ తొడగొడితే మీరు గడగడలాడిపోతారు, గుండెలాగిపోతాయి అని ఎవరూ చెప్పలేదే. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రమే. ఎందుకని ఆ సినిమా డైలాగుల్ని రాజకీయాలకు ఆపాదించుకోవటం? సో అది జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించుకోవాలి. సో ఏది ఏమైనా కానీ అటువంటి పోకడని జగన్మోహన్ రెడ్డి గారు సమర్థిస్తున్నట్టుగా మనకి ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. ఇక ఆయన ఏమంటారు ఇంకొంచెం విందాం. నాకు ఇప్పుడు వచ్చి ఈ ప్రెస్ మీట్ ముందు సీఆర్ నాకు చూపించినట్టు కొన్ని డైలాగులు, ఆ సినిమా డైలాగులు, వాళ్ళ సినిమా డైలాగులు చూస్తే ఇంకా దారుణమైన డైలాగులు. నీకు డైలాగులు నచ్చకపోతే సెన్సార్ బోర్డు తీసేయండి. సెన్సార్ బోర్డు ఎందుకు పర్మిషన్? సెన్సార్ బోర్డు ఉండేది ఎందుకు? అంటే ఏకంగా సెన్సార్ బోర్డుని ఎత్తేయమంటున్నారా? అంతేగాని ఆ సినిమా డైలాగులు, సినిమా వచ్చిన తర్వాత రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా డైలాగులు, ఆ సినిమాలో మంచి పాటలు ఉంటే మంచి పాటలు అవన్నీ న్యాచురల్గా ప్రసిద్ధి చెందుతాయి. ఆ సినిమాలో మంచి సో ఇది విషయం ఏంటంటే ఆయన క్లియర్ కట్గా సమర్థించారు. సో ఆయన సమర్థించిన విషయాన్ని ఇప్పుడు ఎందుకు ప్రస్తావిస్తున్నాను అని మీకు అనిపించవచ్చు. రీజన్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఇక్కడ మనం చూసామో తెలంగాణలోకి కూడా ఈ వచ్చిన సంస్కృతి రప్పా రప్పా నరుకుతాం అన్నట్టుగా ఈ పోస్టర్ ఏదైతే ఉందో మరి దీనిని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సమర్థిస్తారా, లేదా అసలు ఇటువంటి రాజకీయాలకు మనం దూరం, మన పార్టీ దూరం, మన తెలంగాణ కూడా ఇటువంటి రాజకీయాలని హర్షించదు అని చెప్పేసి బీఆర్ఎస్ కార్యకర్తలని మందలిస్తారా? సో కేసీఆర్ గారు చాలా రోజుల నుంచి కొంత బయటికి రావడం తగ్గించారు కాబట్టి అసలు ఈ పోస్టర్ వేసిందే కేటీఆర్ గారి ఫోటోతో. మరి ఆయన ఎలా రెస్పాండ్ అవుతారు, ఏమని ఆ కార్యకర్తలకి సంజాయిస్తారు, ఆయన ఎలా కార్యకర్తల్ని ఇటువంటి రాజకీయాలకు దూరంగా ఉంచేలా, అంటే రౌడీయిజం తరహా రాజకీయాలకు దూరంగా ఉంచేలాగా ఎలా మార్చుకుంటారు అనేది ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది. అసలు ఆయన మారుస్తారా, లేకపోతే తన ఫ్రెండ్, అంటే మొన్నటి వరకు ఇద్దరు కలిసే ఉన్నారు అధికార పార్టీ నడిపినప్పుడు కూడా, అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ తెలంగాణలో చూస్తే బీఆర్ఎస్ పార్టీ, ఇద్దరు అధికారంలోనే ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు కూడా చాలా సందర్భాల్లో వారు కలిసే ఉన్నారు, కలిసి ఫోటోలకు పోజులు ఇచ్చారు, చాలా సందర్భాల్లో మీటింగుల్లో కూడా కలిసే ఉన్నారు. సో మరి వాళ్ళ మధ్య మంచి ఫ్రెండ్షిప్ కూడా ఉంది కాబట్టి ఇద్దరు ఫ్రెండ్సే కాబట్టి మరి ఇదే తరహాలో ఇక్కడ కూడా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్ని అదే తరహా రౌడీ రాజకీయం వైపు నడిపిస్తారా అనేది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. అయితే అసలు మీరేమనుకుంటున్నారు దీని గురించి? తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, అసలు మన భారతదేశంలోనే కావచ్చు రాజకీయాలలో రౌడీయిజం ఉండొచ్చు అంటారా? అసలు ఎవరైనా సరే ఇటువంటి పోస్టర్లు పెట్టుకొని ఓట్లు అడగడానికి వెళ్ళే అవకాశం ఉంటుందా? మేము ప్రజలకి ఈ మంచి పని చేస్తాం అధికారంలోకి వస్తే అని చెప్పి ఓట్లు అడగాల్సిన పార్టీ శ్రేణులు మేము అధికారంలోకి వస్తే ఇలా రప్పా రప్పాలాడిస్తాం, నరుక్కుంటా పోతాం అని చెప్పడం ఎటువంటి ధోరణికి దారి తీస్తుంది? ఇది రాజకీయాలను ఎటువంటి అడుగులు వేయిస్తోంది అని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.